మిత్రులారా నమస్తే. పరమపుణ్యప్రదమైనటువంటి పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు మనసారా స్వాగతం. శ్రీ నరసింహస్వామి సభామండపములోని స్తంభమునందు ఉద్భవించగానే హిరణ్యకశిపుడికి అర్థమైంది, ఈ భీకరాకారుడు తనను నిర్జించటానికి వచ్చినవాడని. అయినప్పటికీ తన యొక్క విశ్వాసాన్ని కోల్పోక తన యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించటానికే సిద్ధపడ్డాడు. ఆయుధాలను ధరించి భూమ్యాకాశాల మధ్య విహరిస్తూ ఆ నృసింహస్వామితో పోరాడుతున్నాడు. నృసింహుడికి ఈ హిరణ్యకశిపుడి యొక్క మిడిసిపాటు సహించక, అతడి అహంకారాన్ని ఏమాత్రము సహించలేక, తన యొక్క కోరల కాంతి తీవ్రత చేతనే ఆ హిరణ్యకశిపుడి యొక్క కంటి చూపును పోగొట్టాడు. పాము గద ఎలకను పట్టినట్లుగా ఆ హిరణ్యకశిపుడిని పట్టి బంధించి నరసింహుడు తన తొడలపై వేసుకున్నాడు. గరుత్మంతుడు సర్పాన్ని చీల్చిన విధంగా ఆ నృసింహుడు తన వాడి అయినటువంటి గోళ్లతో హిరణ్యకశిపుడి రొమ్మును బ్రద్దలు చేసి, హృదయాన్ని వ్రక్కలు చేసి, రక్తనాళాల్ని చీల్చి, పేగులు పెకిలించి మెడలో వేసుకున్నాడు. హిరణ్యకశిపుడి వరాలను అనుసరించే మానవుడు కాక మృగము కాక నరసింహావతారంలో, పగలు కాక రేయి కాక సంధ్యవేళలో, ఆకాశం పైన కాక భూమిపైన కాక తన తొడలపైన ఉంచుకొని, లోపల కాక బయట కాక సభామండప ద్వారము మధ్యలో అటువంటి ఆయుధాలు కాకుండా కేవలము తన గోర్లతో ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అప్పుడు ఆయన రూపం పరమ భీకరంగా ఉంది. ఆ హిరణ్యకశిపుడి యొక్క పేగులు మెడలో వేసుకొని ఏనుగు యొక్క కుంభస్థలాన్ని బ్రద్దలు చేసినటువంటి సింహము వలె భయంకరంగా ఉన్నాడు. ఆ నరసింహుడితో పోరాడటానికి వచ్చినటువంటి రాక్షస సైన్యాన్ని అంతటినీ కూడా సర్వనాశనం చేసి, తన యొక్క ఆగ్రహము చల్లారక క్రోధంతో అక్కడ ఉన్న సింహాసనాన్ని అధిష్ఠించాడు. బ్రహ్మ, రుద్రుడు, దేవేంద్రుడు, దేవతలు, చారణులు, గంధర్వులు, కింకిణులు సర్వులు ఆయనను స్తుతిస్తూ ఆయన యొక్క క్రోధాన్ని చల్లార్చటానికి ఎంతో ప్రయత్నించారు. అయినా నరసింహుడు శాంతించలేదు. బ్రహ్మ, అమ్మా లక్ష్మీ, నీవు ఆయన పట్టపురాణివి, ఆ శ్రీ విష్ణువు యొక్క ప్రియ సతివి, ఆయన మనసెరిగిన దానివి, కాబట్టి ఆ నృసింహుని శాంతపరచమని కోరగా, లక్ష్మీదేవి ఆ నృసింహుని వద్దకెళ్ళబోతూ ఆ భీకరమైన ఆకారాన్ని చూసి విస్తుపోయి, ఇలాంటి ఆకారాన్ని నేను మునుపెప్పుడూ చూడలేదంటూ దగ్గరికి వెళ్ళడానికే జంకింది. అప్పుడు బ్రహ్మ, నృసింహుణ్ణి శాంతపరచగలిగినది ఒక్క ప్రహ్లాదుడు తప్ప మరొకరి వల్ల కాదని విశ్వసించి, నాయనా ప్రహ్లాద, నీ తండ్రిని ఉత్తరించడానికే ఆ జగన్నాథుడు ఈ భీకరమైనటువంటి ఆకారాన్ని ధరించడం జరిగింది. కాబట్టి నీవే నీ ప్రియ వచనాలతో ఈ నృసింహుణ్ణి శాంతపరచమని కోరగా, ప్రహ్లాదుడు నమస్కరిస్తూ ఎంతో వినయముతో వివేకముతో ఆ నృసింహుని ముందుకెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడగా, ప్రహ్లాదుని చూడగానే నృసింహస్వామి హృదయంలో కరుణ ఉప్పొంగింది, కళ్ళలో వాత్సల్యం పొడచూపింది. దగ్గరకు పిలిచి ప్రహ్లాదుని తలపై తన ఘనమైనటువంటి హస్తాన్నుంచి ప్రేమతో నిమిరాడు. ఎప్పుడైతే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క హస్తం ప్రహ్లాదుడి యొక్క శిరమును తాకిందో,
ప్రహ్లాదుడి యొక్క శరీరం పులకాంకితమైంది. అతడిలోని భయం పటాపంచలయ్యింది. అతడి యొక్క గొంతు గద్గదమై ఆ నరసింహస్వామిని ఇలా ప్రార్థిస్తున్నాడు. శ్రీ మహిళా మహేశ సరసీరుహ గర్భులకైన నీ మహోద్దామ కరంబుచేన భయదానము సేయవు. నేను బాలుడన్ తామస వంశ సంభవుడ దైత్యుడ ఉగ్రరజోగునుండ నిస్సీమ దయంకరాంబుజము శీర్షము చేర్చుట చోద్యమీశ్వరా. స్వామి నృసింహ, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి, మహేశ్వరుడు, బ్రహ్మలకు కూడా నీ ఘనమైనటువంటి హస్తముతో అభయం ఒసంగవు. నేను బాలుడిని, తామస గుణానికి ఆలవాలమైనటువంటి రాక్షస వంశములో జన్మించిన వాడిని, రజోగుణము కలిగినటువంటి వాడిని. అలాంటి నన్ను నీ ఘనమైన చేతితో నా శిరము తాకించి నన్ను అనుగ్రహించావు కదా. ఎంతటి అదృష్టము నాది! కేవలం భక్తితో స్మరించటం వల్ల కదా నాకు ఈ భాగ్యము కలిగినది అంటూ, భక్తి లేకపోతే నిన్ను చేరటం అసాధ్యం కదా అంటున్నాడు. నీ గృహాంగణ భూమి నిటలంబు మోవంగ మోదించి నిత్యంబు మ్రొక్కడేని, నీ మంగళస్తవ నికర వర్ణంబులు పలుమారు నాలుక బలుకడేని, నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపడేని, నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ జిక్కడేని, నిన్ను జగులార వినడేని, నీకు సేవ సేయరాడేని, బ్రహ్మంబుజందగలడే యోగి అయిన తపోవ్రత యోగి అయిన వేది అయిన మహాతత్వ వేది అయినా. తండ్రి, నిత్యం సంతోషంతో వచ్చి నీ ఆలయ ప్రాంగణాన్ని నొసటితో తాకి నీకు మొక్కకపోతే, నీ స్తోత్రములోని అక్షరాలు పలు పర్యాయాలు తన నాల్కతో పల్కనట్టయితే, తన పనులన్నింటినీ ప్రేమతో నీకు సమర్పించనట్లయితే, నీ పాదధ్యానముతో నిర్మల మనస్కుడై నీ మీది ప్రేమలో పడిపోనిచో, నీ స్తుతులు చెవులారా వినకపోతే, నీ సేవ కోసం రానట్టయితే, వాడు యోగి అయినా, మహాతత్వజ్ఞాని అయినా, తపస్సు వ్రతాలు ఆచరించిన వాడైనా, వేదాలు చదివిన వాడైనా పరబ్రహ్మమును చేరగలడా? చేరలేడు కదా అంటూ భక్తి యొక్క గొప్పదనాన్ని ఆ శ్రీ మహావిష్ణువుతో చెప్తూ ఉన్నాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి యొక్క భక్తికి సంతసించి ఆ నరసింహస్వామి తన క్రోధాన్ని ఉపసంహరించుకొని శాంత రూపముతో, ప్రహ్లాదా, నీ భక్తికి మెచ్చాను, వరం కోరుకొమ్మనగా, ప్రహ్లాదుడు కోర్కెలు ఈ సంసారములో చిక్కుకోవటానికి మూలములు కాబట్టి, తండ్రి, నాకు ఎలాంటి వరము అవసరం లేదు. నువ్వు వరం ఇస్తాననేటైతే కోర్కెలు పెరగని వరాన్ని నాకు ప్రసాదించు అనగానే ఆ మహావిష్ణువు ఎంతో సంతసించి, ప్రహ్లాద, నీవు ఉత్తమ భక్తుడవు, కోర్కెలు లేనివాడు, నిష్కాముడు, దైవ సమానుడు. అలాంటి నిష్కామ బుద్ధితో భక్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే తప్పనిసరిగా మోక్షాన్ని చేరగలుగుతారు. ప్రహ్లాద, ఇంకా నీకు ఆయుష్ ఉంది. నీ పాపపుణ్యాలు నశించే వరకు 70 దివ్య యుగాల వరకు నువ్వు ఈ ముల్లోకాలను పాలించిన తర్వాత నీవు ఈ జన్మము నుండి విముక్తి పొంది నన్ను చేరుకోగలుగుతావు. కాబట్టి ఇప్పుడు నేను అనుగ్రహిస్తున్నాను,
కోరుకొమ్మనగా ప్రహ్లాదుడు, తండ్రి నీవు మా పినతండ్రి అయినటువంటి హిరణ్యాక్షుని సంహరించావనే కోపముతో నా తండ్రి హిరణ్యకశిపుడు నీ పైన ద్వేషముతో నీ భక్తుడైనటువంటి నాకు అపకారం చేశాడు. అయినా నీతో యుద్ధం చేసి మరణించాడు. కాబట్టి దయచేసి నా తండ్రికి ఉత్తమగతులు ప్రాప్తించేలా చేయమని కోరగా ప్రహ్లాదుడి యొక్క పితృభక్తి పరాయణతకు సంతోషించి, ప్రహ్లాద, నీలాంటి భక్తుడికి తండ్రి అయినవాడు తప్పనిసరిగా ఉత్తమగతులు పొందుతాడు. నీ తండ్రే కాదు, నీ వంశములోని 21 తరాల వరకు అందరికీ ఉత్తమగతులు కలిగేలా అనుగ్రహిస్తున్నానంటూ ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహించాడు. మిత్రులారా, ఇలాంటి ఈ యొక్క ప్రహ్లాద చరిత్రను, నృసింహస్వామి ఆవిర్భావాన్ని విన్నవారు, చదివినవారు కూడా తప్పనిసరిగా మోక్షాన్ని చేరుకోగలుగుతారు. ఇవాళ మహాలయ అమావాస్య కాబట్టి మనమే కాదు, మన పితృదేవతలకు కూడా ఉత్తమగతులు కలుగుతాయని, కలగాలని ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.